హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చామంతి సముద్రపు ఒడ్డున ఇక వాళ్ళ నాన్నని కలిసి హగ్ చేసుకొని ఎంతగానో ఏడుస్తూ ఎమోషనల్ అయిపోతూ, "ఏంటి నాన్న ఇలా అయిపోయింది? మనల్ని ఎంతో బాగా చూసుకునే రాజుగారు, రాణిగారు ఇలా అయిపోయారు. మనమేమో దూరం అయిపోయాం. నువ్వెక్కడున్నావో, ఎలా అయిపోయావో అని నేను, అమ్మ నీకోసం రోజు బాధపడుతూనే ఉన్నాం నాన్న" అని చెప్పేసి చామంతి ఎమోషనల్ అవుతూ చెప్తూ ఉంటే, "నేను బాగానే ఉన్నానమ్మా. మీరెలా ఉన్నారు?" అని చెప్పేసి చామంతి వాళ్ళ నాన్న రామయ్య అడుగుతూ ఉంటే, "ఏదోలా ఉన్నాంలే నాన్న. కానీ నువ్వేంటి ఇలా అయిపోయావు? నువ్వు సరిగ్గా తినట్లేదు కదా" అని చెప్పేసి చామంతి అడుగుతూ ఉంటే, "తిండి గురించి ఆలోచించే అవకాశం ఎక్కడుందమ్మా? రాజుగారిని, రాణిగారిని చంపింది నేను కాదు అనే విషయాన్ని బయటపెట్టి అందులోంచి బయటపడే వరకు నాకు ఈ ఉరుకులు పరుగులు తప్పవమ్మా. అది సరే కానీ రాజాగారు, రాణిగారి ఫోటో తీసుకొచ్చావా?" అని చెప్పేసి ఇక చామంతి వాళ్ళ నాన్న రామయ్య అడుగుతూ ఉంటే, "తీసుకొచ్చాను నాన్న, ఇదిగో చూడు" అని చెప్పేసి చామంతి తన దగ్గరున్న రాజాగారి, రాణిగారి ఫోటో ఇవ్వగానే ఇక అది చూసి రామయ్య అయితే ఎంతగానో ఎమోషనల్ అయిపోతూ వాళ్ళతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే చామంతికి తెలియకుండా తనతో పాటు చీరలో వచ్చిన ఇక ఆ మణిహారం అయితే అక్కడే నేలపైన పడిపోతుంది. తర్వాతేమో ఇక రామయ్య పంతులు గారి దగ్గరికి చామంతిని తీసుకెళ్ళి ఇక పూజ మొదలు పెడదామా అని చెప్పేసి ఇక రాజాగారు, రాణిగారి పేరు మీద చామంతిని కూర్చోబెట్టి పూజ చేపిస్తారు. ఆ తర్వాత ఏమో ఇక పంతులు గారైతే, "బాబు, అకాల మరణం కాబట్టి రాజాగారు, రాణిగారి ఆత్మ శాంతించాలి అని శాంతి పూజ చేశాము. మీపైన, వారిపైన ఆ శివయ్య అనుగ్రహము తప్పకుండా ఉంటుంది. మహాశివరాత్రి పూర్తయిన తర్వాత మాసికానికి తెల్లవారుజామున పిండ ప్రదానం పూర్తి చేసి వెళ్ళండి. వారి ఆత్మలు శాంతిస్తాయి" అని చెప్పేసి ఇక పంతులు గారైతే శుభం భూయాత్ అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాతేమో, "ఏంటి నాన్న ఇది? రాజుగారు, రాణిగారు ఆ ఊరు అది తప్ప వేరే లోకమే తెలియకుండా బతికాము. అలాంటిది మనము ఈరోజు ఊరుకని ఊరొచ్చి బతకాల్సి వస్తుంది. ఏ తప్పు చేయని నువ్వేమో తప్పించుకొని తిరగాల్సి వస్తుంది" అని చెప్పి చామంతి అంటూ ఉంటే, "అది కాదమ్మా, పైవాడు ఆడే ఆటకి ఒక అర్థం ఉంటుంది. ఆట పూర్తయితే కానీ అది మన మంచికా చెడ్డకా అనేది తెలియదు. రామ్మ వెళ్దాం" అని చెప్పేసి ఇక రామయ్య అయితే చామంతిని పక్కకు తీసుకెళ్ళి, "అమ్మ చామంతి, ఇక నేను ఊరు బయలుదేరుతానమ్మా. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు" అని చెప్పేసి అంటూ ఉంటే, "అది కాదు నాన్న, నువ్వు ఎలా ఉంటున్నావు, ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు అని భయంగా ఉంది" అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే, "నా గురించి మీరేం ఆలోచించద్దమ్మా. ఆ శివయ్య దయ్యుంటే అన్నీ మంచి రోజులొస్తాయి" అని చెప్పేసి రామయ్య అంటూ ఉంటే, "ఈ దేవుడు చాలా మహిమగల దేవుడు అని అంటున్నారు నాన్న. ఆ దేవుడి దయ వల్ల నీ మీద పడ్డ నింద తొలగిపోతే బాగుంటుంది" అని చెప్పేసి చామంతి అంటూ ఇక రామయ్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇంకొక వైపు నుండి రమాదేవి, హర్షవర్ధన్, అరుణ్ ఇంకా రోజా అందరూ కూడా గుడికి రావడం చేసిన చామంతి అయితే, "నాన్న, మేడం గారు వస్తున్నారు, పద మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం" అని చెప్పేసి అంటూ ఉంటే, "నువ్వెందుకులే అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళిపోతాను. మీకు ఆపద సమయంలో ఆశ్రయం ఇచ్చిన ఆ మేడంని ఒకసారి చూస్తానమ్మా" అని చెప్పేసి రామయ్య అంటూ ఉంటే, "ఇప్పుడు ఎందుకులే నాన్న, వాళ్ళు చూస్తే గొడవ అవుతుంది, త్వరగా వెళ్ళు" అని చెప్పేసి ఇక చామంతి రామయ్యని పంపించేస్తుంది. తర్వాతేమో ఇక చామంతి వెళ్తూ ఉంటే ఇక ఎదురుగా రమాదేవి, హర్షవర్ధన్ వాళ్ళు రావడం చూసి ఇక చామంతి అయితే పక్కకు వెళ్ళి దాక్కుంటుంది. తర్వాతేమో ఇక పంతులు గారు రమాదేవి వాళ్ళని నది దగ్గరికి తీసుకువెళ్ళి, "అమ్మ, ముందు నది స్నానం చేయండి, ఆ తర్వాత పూజా కార్యక్రమం చేద్దాం" అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే ఇక రమాదేవి, అరుణ్, హర్షవర్ధన్ ముగ్గురు కూడా నది స్నానం చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే అలా నీళ్ళల్లో మునిగినప్పుడు రమాదేవికి అయితే మణిహారం కనపడుతుంది. దాంతో రమాదేవి ఆ మణిహారం కోసం అని చెప్పేసి కొంచెం కొంచెంగా లోపలికి వెళ్తూ ఇక నదిలో ఆ హారం కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక అప్పుడే అరుణ్ ఇంకా హర్షవర్ధన్ ఇద్దరు కూడా నది స్నానం ముగించుకొని బయటికి వెళ్తూ ఇక పక్కనే రమాదేవి కనిపించకపోవడంతో, "రమ, ఏమైపోయావు రమ" అని చెప్పేసి హర్షవర్ధన్ కంగారు పడుతూ ఉంటాడు. ఇంకొక వైపు అరుణ్ కూడా నీళ్ళల్లో వెతుకుతూ, "డాడీ, మమ్మీ కనిపించట్లేదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. తర్వాతేమో ప్రేమ్ కూడా ఇక వాళ్ళమ్మ బాగుండాలి అని చెప్పేసి సూర్యదేవుడికి 108 సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటాడు. ఇక రమాదేవి అయితే ఆ హారం కోసం నీళ్ళలో వెతుకుతూ ఇక అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన హర్షవర్ధన్, "రే అరుణ్, మీ అమ్మ అటు వెళ్తుందిరా, తను అటు వెళ్ళొద్దు, ఇటు రమ్మని పిలవరా" అని చెప్పేసి ఇక అందరూ కూడా గట్టి, "రమ, అటు వెళ్ళొద్దు రమ" అని చెప్పేసి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. ఇక రోజా కూడా, "మేడం, అటు వెళ్ళొద్దు మేడం" అని చెప్పేసి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. ఇంకొక వైపు పంతులు గారు కూడా, "అటు వెళ్ళొద్దమ్మా, అక్కడ సుడిగుండాలుంటాయి, వెనక్కి వచ్చేయండమ్మా" అని చెప్పేసి పంతులు గారు కూడా, "లోపలికి వెళ్ళకండమ్మా, అక్కడ ప్రమాదం" అని చెప్పేసి రమాదేవిని పిలుస్తూ ఉంటారు. ఇక అరుణ్ అయితే, "మామ్ వెళ్తుంది డాడ్, నేను వెళ్తాను" అని చెప్పేసి ఇక లోపలికి వెళ్తూ ఉంటే ఇక హర్షవర్ధన్, "రే, నేను చెప్పేది వినరా, లోపలికి వెళ్ళొద్దు" అని చెప్పేసి అరుణ్ని పట్టుకొని రమా రమా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. "మా అమ్మ క్షేమంగా ఉండాలి స్వామి, తను ఎప్పుడు ఎవరి వల్ల బాధపడకూడదు, ఎవరి ముందు తల దించుకోవద్దు, తను ఎప్పుడు గొప్పగా బ్రతకాలి" అని చెప్పేసి ఇక ప్రేమ అయితే వాళ్ళ అమ్మ కోసం గుడిలో దండం పెట్టుకుంటూ
సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికొచ్చిన చామంతి రమాదేవి నీళ్ళల్లో అలా లోపలికి వెళ్ళిపోవడం చూసి అమ్మగారు అని చెప్పేసి గబక్కున నీళ్ళల్లో దూకేసి రమాదేవి వైపు వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన హర్షవర్ధన్ అయితే, "అమ్మ చామంతి, నువ్వెందుకమ్మా అటు వెళ్తున్నావు? వద్దమ్మా, వెనక్కి వచ్చేసేయమ్మా" అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఇక రోజా అయితే చామంతిని చూసి ఎంతగానో ఆశ్చర్యపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో చామంతి ఇక రమాదేవిని కాపాడుతుందా? ఆ మణిహారం చామంతికి దొరుకుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.